హలో దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? ఇక లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. దోస్తులు మంచిగా ఉన్నారా? ఇక లచ్చక్క కుటుంబము మేము సిరీస్ లెక్క చేద్దామని అనుకుంటున్నాము. మరి మీరేమంటారు? మరి నెక్స్ట్ పార్ట్ కూడా కావాలంటే వీడియో నచ్చుంటే నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ పెట్టుర్రి. మరి మీరు కమెంట్లు పెడితే మీకోసము ఇక లచ్చక్క కుటుంబము సిరీస్ లెక్క చేద్దామని అనుకుంటున్నాము. మరి మీరేమంటారో కమెంట్ చేయరి. ఇక దోస్తులు, నేను 11 రోజులు నా మన్మరాలు పుష్పవతి అయితే పోయి దావత్ చేసి వచ్చేసరికి నా ఇల్లు ఆగమాగమైంది. ఇక ఏమైందో మరి చూద్దామా? ఏమే కోడల్దానా, ఒరే కొడుగ్గా ఉన్నారే, ఇద్దర్రే ఇటర్రి. ఏమైందే? ఇప్పటిదాకా మంచిగానే ఉంటావు. ఏమన్నా దేవుడు కూడా ఊనిండా ఏంది? ఊరికి పోయి రాంగ కూడా ఏమైంది? అవునమ్మయ్య, నాకు కూడా గట్లనే అనిపిస్తుంది. అత్తమ్మకు శివం ఇట్లా వస్తున్నట్టుంది. పక్కకు శివసత్తి ఉంది కదా, తొలకరా ఉన్న మా అమ్మమ్మ పోయి. ఏందే, ఏం మాట్లాడుతున్నావే? ఏమయ్యా నీకు సిగ్గు లేదు? నాకు దేవుడు వస్తున్నట్టున్నావేందయ్యా దేవుడు? మరి ఏమైంది అత్తమ్మ గట్లా వేస్తున్నావేంది? నోరంతా తెరిచి చేతులను తూపబడితే మాకు భయమై పాడు కాబట్టి మరి చెప్పు ఏందో. ఇక ఏమైందని అడుగుతున్నారు మామ కోడలు కలిసి. ఇంట్లో ఉండి ఏం చేస్తుర్రు? దొంగలు వడంగా చూస్తురా, లేకపోతే మీరే దొంగతనం గిట్లా చేస్తుర్రా? ఏమైందే? దొంగలు వడుడేంది? మేం దొంగతనం చేసుడేంది? ఏమైందో చెప్పు నువ్వు ఫస్ట్. ఇక ఇంకా దాసులు లేదు, పూసులు లేదు. ఇక బట్ట బయలు చేస్తా. ఇక వీళ్ళకు కూడా వేసుకున్న నెక్లెస్ అని చెప్పకుండా ఊకుంటే నాకు అటాక్ వచ్చేటట్టుంది. అసలే 3 తులాల నెక్లెస్, అది ఏమైంది, ఎటు పోయింది నాకు తెలియాలి. ఇక బయట పెడతా. ఓ దేవుడో, ఇదేదో కథకే ఉన్నట్టుంది. ఆ రోజు నా పెళ్ళాము చెప్తే హినకపాయే. ఇదే ఇప్పుడు ఏమవుతుందో ఏమో మరి, ఇక చూస్తా. ఇక నా పెళ్ళానికి ఇంత భయం కూడా లేదు. చూసినావా, చేసిందంతా చేసింది. మళ్ళా ఎట్లా నిలబడ్డదో చూడు. ఎంతైనా ఆడోళ్ళకున్నంత ధైర్యము మన మగోళ్ళకు ఉండదు కదా. చెప్పే మరి, ఏమైంది? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఇప్పటిదాకా మంచిగానే ఉంటివి. ఈ ముత్తమంతా సేపట్లనే నీకు ఏమైంది చెప్పు మరి. ఇక ఏమైందో చెప్పు అంటున్నావయ్యా. నీ చెప్పుడు మునిపోను, చెప్పుడుకు అగ్గిదలుగా, నీ చెప్పుడు పోయి చెల్లగలవా? ఏం చెప్పుడు పడైంది చెప్పుడు. ఇక పోంగా బట్టల కింద బీరువాల 3 తులాల నెక్లెస్ పెట్టినా. ఇక వచ్చి బీరువా వేసి చూస్తే నెక్లెస్ లేదు. ఇప్పుడు ఏమైంది? ఏందే, బీరువాల బట్టల కింద 3 తులాల నెక్లెస్ పెట్టినావు? అది ఇప్పుడు లేదా? ఎప్పుడు చేపించుకున్నావే నాకు తెలియకుండా మరి నువ్వు? ఒక నార్ముచ్చోడా, నీకు ఏది తెలుస్తుంది? ఏది తెలియదు. పొద్దుగాల లేస్తే బల్లకాడికి పోయి బల్ల కుడిపెట్టుడు, బల్లతో పట్టుకొని నాకుడు, గదే తెలుస్తుంది. నీకు ఏం తెలుస్తుంది? నువ్వు ఎడ్డి పుక్కొని దొరికినవు. ఏమే కోడల్దానా, చెప్పే మరి, ఏమైంది? నెక్లెస్ తీసినావే నువ్వు ఇట్లా చెప్పే మరి. ఇక నువ్వు నీ మొగడు తప్ప ఇంట్లో ఎవరు రే? ఇక నేను ఊరికే పోతే నా మొగడు ఉంటే పొద్దున పోతే బల్లతోనే ఉండి రాత్రి వచ్చి వంటాడు. ఆడో ఎడ్డి పుక్కుడు దొరికిండు. చెప్పుర్రా, అరే ఏం చేసిరా నెక్లెస్ జర చెప్పుర్రి. ఓ అమ్మనే దేవుడా, ఇదేదో లొలికే ఉన్నట్టుంది. ఆయన నా పెళ్ళని చెప్తే ఇనకపాయే. ఇప్పుడు ఏం దాకా పోతుందో ఈ పంచాది ఏమో. నాకైతే భయమై పాడైతుంది. ఏమే కోడల్దానా, నోరిప్పవేందే, మాట్లాడవేందే? అట్లా బొమ్మలు నిలబడ్డవేందే? ఒరే కొడుగ్గా మాట్లాడరా జర చెప్పురా. మీరు మాట్లాడకుండా అట్లుంటే నాకు అటాక్ వచ్చేటట్టుందిరా. అసలే 3 తులాల నెక్లెస్ రా, రూపాయి వదిలిపెట్టి వేయించుకున్నారా? జర చెప్పుర్రా ఏమైందో. కాదత్తమ్మా, మరి ఎప్పుడు చూసినా పైసలు లేవు, ₹1 లేవు కొడుక, పెయి మీద బంగారం లేదు నాకు, ఇంత కష్టం చేస్తే అంటుంటివి కదా. మరి నెక్లెస్ ఎక్కడిది? ఎప్పుడు చేయించుకున్నావు? ఎటుకించి వచ్చింది? ఇక ఎక్కడంటే ఏం చెప్పండి, రూపాయి కొంగులో కట్టుకొని ఏం తినకుండా తాగకుండా కూలి నాలి పోయి నా కొడుకు పెళ్లి కాక ముందుకు అంతో ఇంతో ఇస్తే జీతము అవో ఇవో జమ చేసి చేయించుకున్నావో ఏమో మరి. మరి ఎప్పుడు ఇగో కోడలాగి నెక్లెస్ ఉంది, మరి నాకు చెప్పకపోయినా సరే, మరి మామ కన్నా చెప్పలేదు, కొడుకు కూడా చెప్పకపోతివి, ఊరికి పోతివి, ఇప్పుడు సడన్గా వచ్చి నెక్లెస్ అనబడుతుంది. మరి ఏందన్నట్టు? ఓ అమ్మనే దేవుడా, లొల్లి చిన్న సురువైంది. ఏడికో ఓ తట్టే ఉంది. ఇది ఎంత ధైర్యంగా నిలబడ్డా చూడు. దీనికి ఇంత భయం కూడా అయితే లేకుండా వచ్చినా నాకైతే కాలు చేతులు గజగజ ఉనికి పాడైతున్నాయి. ఆ నెక్లెస్ వేయించుకొని నేను చాలా రోజులే అవుతుందే. ఇక ఎందుకు తీ అని బీరువాలనే దాచుకున్నా. నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు, నా మురిపం కూడా తీరలేదు. ఏమో దాసి దయ్యాల పాలు చేసినట్టు అయిందే నా బతుకు. అయ్యో అత్తమ్మ, అవునా? కాదు మరి, మొన్న చిట్టమ్మ దావతప్పుడు కూడా నా దగ్గర ₹1 ఎవరా కొడుక, ఏమన్నా సొమ్ములున్నా కానీ అవే సొమ్ములు చిట్టమ్మకి ఎద్దును అని అంటివి కదా. మరి అప్పుడన్నా తీయలేదేందత్తమ్మ? మరి అదే నగ తీసుకుపోయి చిట్టమ్మకి వేస్తే అయ్యే పోవు కదా. మరి అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? కాదే, ఇప్పుడు నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ఆ నెక్లెస్ ఎటు పోయింది అని నేను అడుగుతుంటే, ఆ నెక్లెస్ ఉందని ముందే చెప్పొద్దా అత్తమ్మ? చిట్టమ్మకు దావత్కి ఎద్దుము అని మాట్లాడుతున్నావేందే? ఇప్పుడు ఆ నెక్లెస్ ఎటు పోయింది నాకు తెలియాలి.
ఏందత్తమ్మా నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు ఏంది? నెక్లెస్ ఎటు పోయింది నాకు తెలియాలి అంటున్నావు. నెక్లెస్కి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా? నీ లెక్క అటు ఇటు తిరగనీకి నాకు నవ్వు వచ్చి పడవుతుంది. నెక్లెస్ ఎటు పోతుంది? ఏందే నీకు నవ్వు వస్తున్నది? నీకు నవ్వు వస్తున్నదే? నేను ఊరుతుంటే నేను బాధపడుతుంటే నీకు నవ్వు వస్తున్నది. నెక్లెస్ ఏమైందిరా దేవుడా అని నేను ఒర్రేది ఊరుతుంటే నీకు నవ్వు వస్తుంది అంటున్నావే. మరి నవ్వు రాకపోతే ఏమొస్తుంది అత్తమ్మా? నెక్లెస్ ఎటు పోయింది అంటే నాకు నవ్వు వస్తుంది. దానికి ఏమన్నా కాళ్ళు ఉన్నాయా నడుచుకుంటావు నీకు? మరి చెప్పే నెక్లెస్ ఎటు పోయింది? నువ్వు చూసినావాయే? జర చెప్పే, నీకు దండం పెడతా. నెక్లెస్ నేనే తీసిన అత్తమ్మా. ఓ అమ్మనే నెక్లెస్ నువ్వు తీసినావే? నేను ఎంత భయమే పడైందే. దొంగడు కూడా వచ్చి ఎత్తుకోండేమని నా గుండె అయిపోయినంత పని అయిందే. ఇక జరసేపు అయితే హార్ట్ అటాకే వస్తుండేనే. నెత్తిలా తిరిగిపోతుంది, మొత్తం ఎటెటో అవుతుంది. జర రేపోయే కోడలా నీకు దండం పెడతా. ఆ నెక్లెస్ చూసేదాకా నా మనసులో లేదు, పానములో లేదు అన్నట్టుందే. చచ్చిపోతట్టున్నా. జర పోయి దబ్బున నెక్లెస్ తేపోయే చూస్తా. అయ్యో అత్తమ్మ, ఇంకెక్కడ నెక్లెస్ లేదు, ఏం లేదు, ఎప్పుడో పోయింది. ఏందే నెక్లెస్ పోయిందా? ఎటు పోయిందే? నెక్లెస్ కు కాళ్ళు ఉంటాయి అత్తమ్మ, నడుచుకుంటూ పోతుందా నువ్వే అంటివి. మరి ఎటు పోయిందే నెక్లెస్? జర చెప్పే, నాకు పానము తిరిగినట్టు అవుతుంది, చచ్చిపోతట్టున్నానే. జర చెప్పే నెక్లెస్ ఎటు పోయిందో చెప్పు. అసలు ఏమైందంటే అత్తమ్మ, నువ్వు చిట్టమ్మ పెద్ద మనిషి అయినప్పుడు ఊరికి పోతావు కదా. ఇక ఊరికి పోయినప్పుడు ఫోన్ చేసి నాకు పూల డెకరేషన్కి ఇంకా బంగారానికి పైసలు ఆర్డర్ ఇవ్వమన్నావు కదా. చెప్పినా. ఇక నువ్వు అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏమైందయ్యా? మీ అమ్మ ఒకటే తిరిగి ఫోన్ చేస్తుంది, సావ కొడుతుంది. ఏందంట? ఏమంటుందా? పూల డెకరేషన్కి స్టేజ్కి 2 తులాల బంగారము గొలుసు వేయించుకరారిరా, నేను పైసలు ఇస్తా అంటుంది. ఓ ఇక ఆమె మస్తుగా చెప్తుంది. ఆమెది ఏం పోయిందట అక్కడ వండుకొని ఎన్నన్నా చెప్తుంది. ఇక పైసలు ఉన్నాయా? బట్టల కాడ కూడా మనతోనే కట్టిపించే. ఇప్పుడు ఆర్డర్ ఇస్తాము, పైసలు లేకపోతే ఎట్లా? ఏమోనే, ఫోన్ చేసి అయితే గట్లా చెప్తుంది. మరి ఇక ఏ బంగారంకి ఆర్డర్ ఇచ్చట్లేదు, ఏం లేదు. ఇప్పుడు అన్నీ మంచిగానే చెప్తుంది. తర్వాత ముందు నొప్పుతుంది, వెనకకు జరుగుతుంది. నీకు ఎన్నిసార్లు దెబ్బలు తాకినా సిగ్గు వస్తట్లేదు, ఏడికి లేదు, సపోర్ట్ అంటుండు. అబ్బా ఇక దావత్కి చెప్పులే లేవు. ఇక ఏం కొనుక్కుంటున్నా టైం లేదు కదా. ఇక మా అత్తమ్మ బీరువాల నా సైండీలు ఉన్నాయి, ఇంత ఎత్తున్నాయి. ఇక అవి తీసుకుంటా. ఓ ఏమనే నెక్లెస్ చూసినావా? ఇంత మంచి నెక్లెస్ ఉంది మా అత్తమ్మ బీరువాల. ₹1 లేదురా కొడుక. నగలు కూడా లేవు, చిట్టమ్మకి పెడదామంటే నా నగలున్నా చిట్టమ్మకి ఎద్దును అని ఒకళ్ళ మాటలు మాట్లాడుతుంది మా అత్తది. చూసినావా నెక్లెస్ ఎట్లుందో బీరువాల? ఇక ఇది నా మొగనికి చూపియాలి. నా మొగడు అట్లనే నమ్ముతాడు. అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటాడు. మా అమ్మ దగ్గర ₹1 కూడా లేవు అని అనుకుంటాడు. ఇక ఈ నెక్లెస్ అన్న చూపిస్తే నా మొగడు మారుతాడేమో. తీసుకుపోయి చూపిస్తా. ఏమయ్యా ఇదా? అయ్యా ఇట్రా ఒకసారి. ఏంటిదే? అగో ఏందే నెక్లెస్ లెక్క ఉంది, ఎక్కడిది? ఇది నెక్లెస్ లెక్క ఉండు కాదయ్యా, ఎడ్డిపూ కూడా. ఇది నెక్లెసే. ఓ అమ్మనే నెక్లెసా? ఎక్కడిదే? ఏడికెందు తెచ్చినవే? ఓ ఎడ్డిపూ కూడా, నీకు తెలియదా? మీ అమ్మ బీరువాల దొరికింది ఇది. ఇక అందులో నా చెప్పులుండే, తీసుకుందాం దావత్ గురించి అని పోయి తెరిస్తే బట్టల కింద దొరికింది నెక్లెస్. చూసినావా? ₹1 ఎవరా కొడుక అంటది. నెక్లెస్ ఎక్కడిది మరి? నీకు తెలియకుండా చెప్పు మరి. నిజంగానే అమ్మ తోడు, నాకు ఈ నెక్లెస్ ఉన్న సంగతి తెలియదే. ఇక నీకు ఏం తెలుస్తుంది మరి? నువ్వు ఎడ్డి పూకొనివి. అమ్మ ఎట్లా చెప్తే అట్లనే వింటావు. అమ్మ కుట్టి. ఏమో తీయే, మనకెందుకే. మరి ఆమె ఇప్పుడు చేపించుకుందో ఏడ కొనుక్కుందో నాకైతే తెలియదే. ఇది తీసుకుపోయి నువ్వు ఏ జాగలకించైతే తీసినావో ఆడనే పెట్టే. ఓ ఎడ్డిపూ కూడా, సిగ్గుందా నీకేమన్నా? ఇక మొన్న బట్టలకని తోలుకోవాయే. ఆ బట్టలన్నీ కొనుక్కోరే, మీ ఇష్టం ఉన్నాయని దావత్కి కొనబెట్టే. బిల్లు కట్టే సమయానికి ఎటో వీకి 50,000 బిల్లు మన మీద నూకే. ఇప్పుడు 50,000 బిల్లు మనమే కడితిమి. ఇక మళ్ళా ఇప్పుడు స్టేజ్కి ఆర్డర్ ఇరా కొడుక, 2 తులాల బంగారంకి ఆర్డర్ ఇరా కొడుక, నేను పైసలు ఇస్తాను బట్టే. ఇప్పుడు ఆర్డర్ ఇద్దామని నువ్వు అనబడుతుంది. మరి ఇద్దాం పాయిగా. నువ్వు ఇప్పటిదాకా వద్దంటివి, ఇప్పుడు ఆర్డర్ ఇద్దామంటున్నావేందే? ఎందుకే అట్లా? ఇక ఇప్పటిదాకంటే మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఇది నెక్లెస్ దొరికే. ఇక మనకు వచ్చింది ఏముందయ్యా? ఇది దాదాపు 3 తులాల దాకా ఉన్నట్టుంది. కమ్మలతో కలిపి 3.5 దాకా ఉంటట్టే ఉంది. మంచిగా వేయించుకుంది, బుట్టాలు గిట్టాలు వేసి. ముసలితనానికి ఏమో సోకులు ఎక్కువ అన్నట్టు వేయించుకుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే తీసుకోదాం, మార్వాడోనికి అమ్ముదాము, 2 తులాల నెక్లెస్ కొందాము, స్టేజ్కి అడ్వాన్స్ ఇద్దాము. మన 50,000 కట్టినాక 50,000 కూడా మిగులుతాయి. నడుపుపోదాంపా. ఓ అమ్మనే నెక్లెస్ అమ్ముదామంటున్నావే నువ్వు? వద్దే, నా మాటిను. నువ్వు ఏడుందో ఆడబెట్టిపోయే, ఇవన్నీ మనకొద్దు. నువ్వు ఎడ్డి పూకొని ఉన్నావు. నాకు ఎట్లా దొరికినావో ఏమో, ఇంత హుషారు కూడా లేవు నువ్వు. ఇప్పుడు మనము 50,000 బిల్లు బట్టల కట్టనే కడితే
అవి కూడా మిగులుతాయి. నడు ఇది అమ్మి ఆమె చెప్పినన్ని వేద్దాంపా. ఆమెనే అన్నది కదా కొడుకా నీ పైసలతోటి నా పైసలోట అని అన్నది కదా. ఇప్పుడు ఎవరైతే ముందు గట్టెక్కాలి, నడువు పోదాంపా. వద్దే నా మాటిను, మా అమ్మ అసలే మంచిది కాదు. ఇక ఆమెతో నువ్వేం గెలుస్తావే, వద్దు. మళ్ళా ఊరికెంచి వచ్చినాక పెద్ద పంచాయతీ అవుతుంది. చప్పుడు గంట తీసుకొని బీరువాలో పెట్టుకో. ఓ మీ అమ్మ గయ్యాలైతే మీ అమ్మ కన్నా పెద్ద గయ్యాలి నేను. ఓ మీ అమ్మ సొంటలను నేను మస్తుగా చూసిన. అది నన్నేం చేస్తుంది, నన్ను ఏం చేయదు. కానీ ఇక 50,000 బిల్లు కట్టించింది బట్టలకు దావతి కనుకొని. ఇది అమ్మినాం అనుకో మన 50,000 మనకు మిగులుతాయి. చప్పుడు గంట నడువు, నేనున్నా కదా ఏమైనా నేను చూసుకుంటాను. నడువు పోదాంపా. ఇక నెక్లెస్ ను అట్లా తీసుకుపోయి మార్వడానికి అమ్మిన అత్తమ్మ. ఇక మార్వడానికి అమ్మి ఏం చేసినామంటే 2 తులాల నెక్లెస్ కొనుక్కరమ్మన్నావు కదా అత్తమ్మ. 2 తులాల నెక్లెస్ కొన్నాము. ఇక పూల డెకరేషన్ కి పైసలు కట్టినాము. ఇక అట్లా అయింది అత్తమ్మ. నువ్వే అంటివి కదా అత్తమ్మ నీ పైసలతోటి నా పైసలతోటారా కొడుక ముందు గట్టెక్కాలే గట్టెక్కాలే అంటివి కదా. ఇక నేను అట్లా చేసిన అత్తమ్మ. ఓ అమ్మనే, అత్తకు దగ్గ కోడలు దొరికిందిరా నాయన. ఇది ముండంటే దీని కోడలు జగముండ అన్నట్టుంది. ఇద్దరికి మంచిగా దొరికింది. రోపలు కట్టుకున్నట్టే ఉంది. ఇక ఇప్పుడు ఎంత పెద్దలో అవుతుందో ఏమో, నాకైతే తెలియదు. ఓ అమ్మనే దేవుడా, నా పెళ్ళానికి ఇంత భయం కూడా లేదు. ఇంత మంచిగా పూస గుచ్చినట్టు చెప్తుంది. దీనికి ఎందుకు భయం ఎత్తలేదో. ఇక ఎటెటో ఉందిరా బాబు. ఇక నేను మెల్లగా జారుకుంటా. లొల్లి పెద్దగా అయ్యేటట్టే ఉంది. ఇక చూసిరుగా దోస్తులు, వీడియో నచ్చిందా? మరి నెక్స్ట్ పార్ట్ కావన్నా కమెంట్ చేయరి, నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. ఇక మా అత్త జర షాక్లోకి వెళ్ళిపోయింది. ఆమె తేలుకోవడానికి జరంతా టైం పడుతుంది. ఇక మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే మీరు కమెంట్ చేయరి మరి.